ఆస్మద్గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. లలితా నవరాత్రులు లేకపోతే శ్రీరామచంద్రమూర్తి యొక్క వసంత నవరాత్రులు ఏదైనా తీసుకోండి. ఇలాంటి నవరాత్రుల సమయంలో తేలికగా చేసుకునేటటువంటి పూజా విధానం. అలాగే పర్వదినాలలో, పండుగ సమయాలలో ఎప్పుడైనా సరే మనం సమయాభావం వల్ల గంట సేపు పట్టేటటువంటి పూజ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలలో పూర్తయిపోతుంది. అలాంటి ఒక అద్భుతమైన పూజ విధానం ఇది మహాస్వామి వారు కూడా చాలా సందర్భాలలో చెప్పారు. అందువల్ల మనం ఈ పూజా విధానంతో కూడా సంపూర్ణ ఫలితాన్ని పొందొచ్చు. అయితే మనం ముందుగా లలితా అమ్మవారి యొక్క చిత్రపటానికి చక్కగా గంధాలతోనూ బొట్లు చక్కగా అలంకరించుకొని, పూలదండలతో అలంకరించుకొని, అమ్మవారి ఎదురుగుండగా 2 ఆవునేతి దీపాలు పెట్టుకొని, చక్కగా మనం ఆవునేతి దీపాలకి పసుపు కుంకుమలతో అలంకరించి, పుష్పాలతో అక్షతలతో అలంకరిస్తాం. అలంకరించి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అంటూ వారిని ఇలా నమస్కారం చేసుకుంటాం, దీపంలో ఉన్నటువంటి అమ్మవారిని. అయిపోయాక ఆచమనం చేస్తాం కదా, మనందరికీ కూడా ఆచమనం చేయడం వచ్చు. అలాగే ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారక ఏతేషామ విరోధన బ్రహ్మకర్మ సమారభే అంటూ 2 అక్షతలు ముక్కున పెట్టుకుని వేసేసుకోవడం కూడా వచ్చు. అయిపోయాక సంకల్పం మీకు మనసుకి ఎలా నచ్చితే అలాగా సంకల్పం చెప్పుకునేటప్పుడు మీ పేరు గోత్రం చెప్పుకొని శ్రీ లలితా పరాభట్టారిక దేవతా ప్రీత్యర్థం లేకపోతే శ్రీరామచంద్రమూర్తి ప్రీత్యర్థం ఇలా మీరు ఏ దేవతని ఉద్దేశించి చేస్తున్నారో ఆ దేవత పేరు చెప్పుకోండి కదా. మమోపాత్త సమస్త దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియో మధ్యప్రదేశే అంటే మీరు ఏ నదుల మధ్యలో ఉంటారో, ఏ నదికి సమీపంలో ఉంటారో ఆ నదుల పేర్లు కూడా చెప్పుకోవచ్చు. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సరే వసంత ఋతో శుక్లపక్షే అని ఆ రోజు ఏ తిథో ఆ తిథి తెలియలేదనుకుంటే తిథివార నక్షత్రాలు మీకు గుర్తులేవనుకోండి. శుభతిథౌ శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే పంచాంగం అంటారు 5. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ గోత్రస్య అంటూ మీ గోత్రం పేరు, మీ భర్త గారి పేరు చెప్పుకోండి. మీ పేరు చెప్పక్కర్లేదు, సహ కుటుంబస్య అంటే అందరూ వచ్చేస్తారు. అవివాహితులు ఎవరు చేస్తున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ ఇంటి గోత్రం చెప్పుకోండి. పూర్వ సువాసనులైతే వాళ్ళ పేరు వాళ్ళ గోత్రము చెప్పుకోండి, సరిపోతుంది. మగవాళ్ళైతే ఎలాగో వాళ్ళ పేరు వాళ్ళ గోత్రం చెప్పుకుంటారు. చెప్పుకున్నాక మీరు దండం పెట్టుకుని అమ్మవారికి ఒకటేమో పంచపాత్ర మీరు ఉపయోగించేది, ఇంకో పంచపాత్రకి బొట్లు పెట్టండి, అది కలసం. దాంట్లో ఒక పువ్వు 2 అక్షతలు వేయండి. దాని చెయ్యి మీద ఇలా చేత్తో ముయ్యండి, కుడి చేత్తో మూసి మీకు కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః అన్న శ్లోకం వస్తే చదువుకోండి. స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి శ్లోకం. ఒకవేళ ఆ శ్లోకం కనుక రాకపోతే గంగే చేమనే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనుకుని చదువుకోండి. అప్పుడు ఆ పుష్పంతో నీళ్ళని మొత్తం పూజా సామగ్రి మీద, మీ మీద, అక్కడ ఉన్నటువంటి అమ్మవారి చిత్రపటం మీద కూడా జల్లండి. అప్పుడు శుద్ధి అయిపోయిందనమాట. ఎవరి పేరైనా సరే ఆ అమ్మవారి పేరు చెప్పుకోండి. అంతం శ్రీ లలితాంబికాదేవి అయి నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం శ్రీ లలితాంబికాదేవి అయి నమః ఆవాహయామి. 2 అక్షతలు వేయండి. ఓం శ్రీ లలితాంబికాదేవి అయి నమః నవరత్న ఖచిత సువర్ణరత్న సింహాసనం సమర్పయామి. ఓం శ్రీ లలితాంబికాదేవి అయి నమః పాదయోః పాద్యం సమర్పయామి. నిలిజలండి. ఓం శ్రీ లలితాంబికాదేవి అయి నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. కొన్ని నీళ్ళు చల్లండి. ఓం శ్రీ లలితాంబికాదేవి అయి నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. కాస్త ఆచమనం నోటి దగ్గర కాస్త నీళ్ళు ఇలా చూపించి పళ్ళెంలో వదిలిపెట్టేసేయండి. ఓం శ్రీ లలితాంబికాదేవి అయి నమః పంచామృత స్నానం సమర్పయామి. మళ్ళీ నీళ్ళు చల్లండి. ఓం శ్రీ లలితాంబికాదేవి అయి నమః అనంతరము వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మార్థం అక్షతాన్ సమర్పయామి. 2 అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. ఓం శ్రీ లలితాంబికాదేవి అయి నమః ముఖధారణార్థం తిలకం ధారయామి అని ముఖాన బొట్టు పెట్టండి. ఓం శ్రీ లలితాంబికాదేవి అయి నమః
ఇప్పుడు నేను చెప్పిన పంచపూజలు అనమాట. ఈ పంచపూజలు ఇవి చేసేస్తే మొత్తం పూజ అంతా అయిపోయినట్టే. షోడశోపచారాలు చేయకపోయినా ఇక్కడి నుంచి లం పృథ్వీ తత్వాత్మికాయై శ్రీ లలితాంబికా దేవ్యై గంధం పరికల్పయామి. గంధాన్ని అమ్మవారికి చూపించండి. హం ఆకాశ తత్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై పుష్పం పరికల్పయామి. పుష్పాలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. యం వాయుతత్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై ధూపం పరికల్పయామి. ధూపాన్ని అమ్మవారికి చూపించండి. యం వహ్ని తత్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై దీపం పరికల్పయామి. అక్కడ మీరు దీపారాధన వెలిగించి ఉంచారు కదా, ఆ దీపాన్ని అమ్మవారికి చూపించండి. వం అమృత తత్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై అమృత నైవేద్యం పరికల్పయామి. ఇక్కడ నైవేద్యంగా పానకం పెట్టుకోండి. బెల్లం పొడి ఇక్కడ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి మిరియాలు యాలకుల పొడి ముందే గ్రైండర్లో మిక్సీ చేసేసుకొని ఈ బెల్లం పౌడర్లో కలిపేసుకోండి. అది ఒక సీసాలో భద్రపరచుకోండి. అమ్మవారికి ఖచ్చితంగా చాలా ఇష్టం. లేదా వడపప్పు అది మాత్రం ఖచ్చితంగా పెట్టండి. ఇంకా మీరు మిగతావన్నీ మీ శక్తి కొలది మీ ఇష్టం, కానీ పానకము, వడపప్పు, తాంబూలము అది మాత్రం మీరు ఖచ్చితంగా అమ్మవారి దగ్గర పెట్టుకోండి. నైవేద్యాన్ని చూపిస్తారు. ఓ అమ్మవారికి తినిపిస్తున్నట్టుగా ఈ ముద్రతో పెట్టుకుని ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం పరబ్రహ్మణే స్వాహ అంటూ అమ్మవారికి ఇలా చూపించి మధ్య మధ్య పానీయం సమర్పయామి. కాస్త నీళ్లు అమ్మవారికి చూపించండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. కాస్త నీళ్లు అమ్మవారికి చూపించండి. అయిపోయింది. సం సర్వతత్వాత్మికాయై తాంబూలాది సర్వోపచార పూజాన్ పరికల్పయామి. తాంబూలాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. అంతే పంచపూజ. ఈ పంచపూజలు అయిపోయి నైవేద్యంతో సహా అన్నీ అయిపోయాయి కాబట్టి మీరు ఇంకేం బెంగా అక్కర్లేదు, అయిపోయింది పూజ. మీ సమయాన్ని బట్టి, మీ వీలుని బట్టి మీకు అక్కడ లలితా సహస్రం చదువుకోవాలంటే చదువుకోండి. దానికి ఎక్కువ సమయం పడుతుంది అనుకుంటే లలిత అష్టోత్తరం చదువుకోండి. అది కూడా ఎక్కువ సమయం పడుతుంది అనుకుంటే మహాస్వామివారు చెప్పిన లలిత అష్టోత్తరంలోనే సప్తనామావళి చూడండి. ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హిమాచల మహావంశ పావనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శంకరార్థాంగ సౌందర్య శరీరాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లసన్మరకత స్వచ్ఛ విగ్రహాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శశాంక శేఖర ప్రాణవల్లభాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సదా పంచదశాత్మైక్య స్వరూపాయై నమో నమః. మహాస్వామివారు భక్తుల సౌలభ్యం కోసం లలితా సహస్రనామానికి ప్రత్యామ్నాయంగా చెప్పినటువంటి ఈ 7 నామాలు ఇవి చాలా పవర్ఫుల్ అన్నమాట. ఈ లలితా నవరాత్రుల్లో ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి శాంతి సౌఖ్యాలతో పాటు కుటుంబ ఆనందం సంతోషాలతో పాటు సంపద ఐశ్వర్యము వృద్ధి చెందుతుంది అనడంలో ఏ సందేహము లేదు. కోరిన కోరికలు ముఖ్యంగా లలితా నవరాత్రులలో జపించవలసినటువంటి సప్తనామావళి కార్యసిద్ధి, సకల కార్యసిద్ధి కలగడంతో పాటు అమ్మవారి యొక్క పరిపూర్ణ కటాక్షం కలుగుతుంది. ఈ 7 నామాలు చెప్పుకుంటూ కుంకుమ పూజ చేసుకోండి, లేకపోతే పుష్పాలతో అర్చన చేసుకోండి, మీ ఇష్టం. ఎలా చేసుకున్న కాసేపు ఇంకాసేపు ఎక్కువ చదువుకోవాలనుకున్న వాళ్ళు ఈ 7 నామాలే రిపీటెడ్గా 7 సార్లు చదువుకోండి. ఈ 7 నామాలే రిపీటెడ్గా మీకు కావాల్సిన సార్లు చదువుకొని అన్ని సార్లు మీరు చేసుకోవచ్చు. శుభ్రంగా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా. చివరిలో మీరు కర్పూర హారతి ఇవ్వండి. అది ఏ కర్పూరం అంటే పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వండి. పచ్చ కర్పూరం అంటే అమ్మవారికి చాలా ప్రీతి. అందుకని పచ్చ కర్పూరంతో ఆనంద కర్పూర నీరాజన సమర్పయామి. ఆల్రెడీ మీరు ధూపదీపాలు నైవేద్యాలు అన్నీ అయిపోయాయి కాబట్టి కర్పూర నీరాజనం, లేదంటే మళ్ళీ ధూపం వేస్తాంటారా సాంబ్రాణి ధూపం వేసుకోండి. సాంబ్రాణి ధూపం వేసేసి ధూపదీప నైవేద్యానంతరము ఆనంద కర్పూర నీరాజనం సమర్పించి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అని ఒక నమస్కారం చేసుకోండి. అమ్మ నేను ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే క్షమించమ్మా అంటూ ప్రార్థిస్తూ అమ్మవారిని శ్రీ ఉమాయే నమః, శ్రీ ఉమాయే నమః, శ్రీ ఉమాయే నమః అంటూ 11 సార్లు అనుకోండి. మనకి ఇంకా మీకు సమయం మిగిలి ఉంటే గనక ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటూ ఆ నామావళిని వీలైనన్ని సార్లు జపించి అమ్మవారికి ఒకసారి సాష్టాంగ నమస్కారం చేసుకుని మీరు ముగించేయండి పూజ. రాత్రుల్లో మీ ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే ఖాళీ చేత్తో పంపించకుండా కాస్త పసుపు కుంకుమ ఇచ్చి చక్కగా తాంబూలం ఇచ్చి పంపించండి. మంచి జరుగుతుంది అందరికీ కూడా.
లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.